ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 16వ తేదీన బుధవారం రోజున రాత్రి 7 గంటల 10 నిమిషాల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక వీరికి ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి వార్త రాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ 2 హస్తరేఖలు బ్రొటనవేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి గురువుగారిని కాంటాక్ట్ కాండి. మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు చేస్తున్న పనులు ఎలాగైనా మీరు ఆపేయాలని, అలాగే మీరు జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు అయితే ఉంటారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పకూడదు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైనా ఒకసారి చెబితే చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. అంటే వీరికి తెలివితేటలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా ఒక్కసారి చెప్తే ఇట్టే పసిగట్టే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటలు, చౌకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు ధనస్సు రాశివారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశిలో కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది. అలాగే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. ఇక ఈ యొక్క రాశి వారికి పట్టుదల కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి సాధించి తీరుతూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. అలాగే వీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ, మర్యాద కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు చూడటానికైతే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశివారు. ఇక ఈ ధనస్సు రాశివారు ఇక కోపం విషయానికి వస్తే గనక వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోపం వస్తే అంత త్వరగా కూడా కోపాన్ని కూడా తగ్గించుకుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశివారు ఎవరినైనా ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో అస్సలు మాట్లాడకుండా ఉంటారు. వారిని దూరంగా కూడా ఉంచుతారు. ఈ రాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరిలోనే స్నేహపూర్వకంగా మెలగటానికైతే ఈ యొక్క రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో స్నేహంగా ఉండాలని కూడా కోరుకుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. అనేక అంశాలలో ఎదుటివారి చేతిలో మోసపోవడం అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికైతే చాలా సార్లు అయితే జరిగింది. అది ఆర్థికంగా కావచ్చు, వృత్తి, ఉద్యోగాల పరంగా కావచ్చు, అనేక రకాల వీరిని
అందరూ మోసం చేస్తూ వచ్చారు. కానీ ఎన్ని రకాలు మోసపోయినా కూడా వీరికి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ రోజున వ్యాపారస్తులకు ఈ సమయంలో అయితే బాగా కలిసి రాబోతూ ఉంది. వారికి భారీ లాభాలు రావడంతో ఇన్కమ్ వచ్చే ఆదాయం పెరుగుతుంది. సంపద లభిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఇక రాజయోగంతో ఈ యొక్క ధనస్సు రాశి వారి జీవితంలో అనేక మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. చక్కటి మంచి ఆరోగ్యం అయితే చేకూరుతుంది. మీకు మునుపటి ఉన్నటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాకుండా ముందు నుంచి కూడా అది దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలైతే ఈ రాశి వారికి ఈ రోజున అయితే ఈ మధ్య కాలంలో అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ధనస్సు రాశి వారికి గతంలో మొదలై మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తవుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి సంబంధం, చక్కటి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. మీ యొక్క దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషకరమైన జీవితాన్నైతే గడుపుతారు. ఇక ఈ వ్యాపారస్తులకి కొత్త ప్రణాళికలు రచించి అమలు చేస్తారు. ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల మీకైతే బాగా కలిసి రావటం అనేది జరుగుతుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగం రావటంతో పాటుగా ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వాటితో పాటు పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన డబ్బుతో స్థిరంగా మనసు ఉంచుకుంటారు. ప్రశాంతంగా జీవిస్తారు. దుబారా ఖర్చును ఈ రాశివారు నియంత్రించుకోవాల్సి అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి ప్రేమ మధుర్యాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో కొత్తగా ఇంటి నిర్మాణాన్ని అయితే చేపడతారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ లభించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్‌లు బదిలీ అయితే జరగబోతాయి. నిరుద్యోగాలకి ఉద్యోగం వస్తుంది. జీవితంలో కొత్త ఉత్సాహం అయితే నింపుతుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక అదృష్ట యోగం అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికైతే ఈ రోజునైతే అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 16వ తేదీన బుధవారం రోజున రాత్రి 7 గంటల 10 నిమిషాల తర్వాత అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఇక ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో మార్పులైతే చోటు చేసుకుంటాయి. మరి ఇంతకు ఏంటి అంటే ఎవరైతే మీలో లాటరీకి సంబంధించిన అంటే ఎవరి దగ్గరైతే లాటరీస్ ఉంటాయో అటువంటి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది వరిస్తుంది. ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి రాత్రి 7 గంటల 10 నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు లాటరీ లభించిందని తెలుస్తుంది. ఆ తర్వాత మీ జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. తర్వాత మీ జీవితంలో చెప్పాలి అంటే ఒకరి వద్ద నుంచి డబ్బు తీసుకోవడం కాదు, ఒకరి డబ్బు ఇచ్చే రేంజ్‌కైతే ఎదుగుతారు. ఇక మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. మీరు అనుకోని విధంగా మీ జీవితంలో అనేక సంఘటనలైతే చోటు చేసుకోబోతాయి. అవన్నీ కూడా మీ మంచికే. మీ యొక్క అదృష్టానికి ప్రతీకగా అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జూలై 16వ తేదీన బుధవారం రోజున రాత్రి 7 గంటల 10 నిమిషాల తర్వాత ఇలా ఒక ఫోన్ కాల్ ఈ విధంగా అయితే వస్తుంది. ఎవరి నుంచి వస్తుందో ఆ ఫోన్ కాల్ రావటం మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో ఇవన్నీ కూడా ఈ ఛానల్‌లో స్పష్టంగా ఉన్నాయి. ఇక మీరు పడుతున్న కష్టానికి అయితే ప్రతిఫలం ఏదైతే దక్కబోతుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనస్సు రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా మీ యొక్క అదృష్టం అనేది ఏ విధంగా పట్టబోతుందో తెలుసుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూసి ఆనందించండి.